మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్నారు. బ్యారేజ్ వేసుకుంటే ఖచ్చితంగా మరింత ఛాలెంజింగ్గా చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఈరోజు మెట్టినిల్లు విజయనగరం అయితే పుట్టినిల్లు విశాఖపట్నం. ఈరోజు దగ్గర 3 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే మీరు ఉద్యోగాలు సరిగ్గా లేవని అనడంలోనే. మరి భరత్ గారు మీకు నిజంగా పోటీ అని మీరు భావిస్తున్నారా? మాలాగా రైతు కుటుంబాల్లో వచ్చి ప్రజలతో మమేకమై బీసీ వాళ్ళం కాదు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అనేది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు అన్నారో దానికి తగినట్టుగా ఈరోజు అందరినీ కలుపుకొని వెళ్ళటమే బొత్స కుటుంబం. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రైవేటీకరణ అనేది ఎక్కువ అయింది అని అంటున్నారు. దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి, స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, మేము పబ్లిక్ సెక్టర్లోనే ఉంచుతున్నామని చెప్పేసి అని ఎలక్షన్కి వెళ్ళమనండి. ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఇంకొక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇట్లాంటి కనెక్టివిటీ ఉన్న వాడిని తీసుకుంటారా? ఏ కనెక్టివిటీ లేకుండా లూప్ లైన్లో ఉన్నదాన్ని తీసుకుంటారా?